తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు. అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. Today we are going to be looking at a poem called Climate Change, and that's part of the Telangana Intermediate Board English syllabus for the first year. The poetess name is Julia Melnikova. మనం ఇవాళ చూడబోతోంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో వచ్చే ఒక కవిత. దాని పేరు క్లైమేట్ చేంజ్. అది రాసింది జూలియా మెల్నికోవా. మెలిన్కోవా కాదు అన్నది గుర్తుపెట్టుకోండి, అది మెల్నికోవా అని వస్తుంది. మీరు పోయటస్ నేమ్ కూడా రాయాల్సి ఉంటారు కాబట్టి జూలియా మెల్నికోవా. జూలియా మెల్నికోవా అన్నది ఒక అంతర్జాతీయ చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక పరిశోధరాలు అన్నమాట. అంటే రీసెర్చర్ అన్న దానికి నేను ఇంగ్లీష్ మీనింగ్ చెప్తున్నాను. అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? వాతావరణ మార్పు గురించి ఉన్నది. అంటే మన టైంకి చాలా రెలవెంట్ ఒక పోయం, చాలా పాతకాలం గురించి కాదు, మన వరల్డ్ ఎట్లా ఉండాలి అన్న గురించి ఉన్న పోయం కాబట్టి మన అందరికీ ఇది చాలా రెలవెంట్ పోయం అని అనుకోవాలి. That's what makes this poem so very important, because it's a commentary on the times of the world as in today in the 21st century. So it's very relevant to you, to me, to all our families. అంటే అందుకని ఇది రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏదో కాలంలో ఏదో జరిగిన విషయం గురించి కాదు, మనకు ఇప్పుడు జరుగుతున్నది మరి భవిష్యత్తు గురించి ఈ పోయంలో ఉంటుంది కాబట్టి. ఫస్ట్ పోయిటస్ గురించి విందాము. పోయిటస్ ఎవరంటే జూలియా మెల్నికోవా. తను ఒక రష్యన్ బార్న్, అంటే రష్యా కంట్రీలో పుట్టింది. తర్వాత జర్మనీలో చదువుకుంది. అదంతా మనకు అవసరం లేదు. జర్మనీలో, రష్యాలో, మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్లో, యునైటెడ్ స్టేట్స్లో పనిచేసింది. ఇంటర్నేషనల్ కార్బన్ యాక్షన్ ప్లానింగ్ లో తను పనిచేసింది అని అంటారు. ఇంటర్నేషనల్ కార్బన్ యాక్షన్ ప్లానింగ్ అంటే కార్బన్ ఎక్కువ ఉండకూడదు అని ఒకటి ఉంది కదా, దాని గురించి తను చాలా క్లైమేట్ చేంజ్ గురించి చాలా పనిచేశారు అన్నది. మనం పోయంలోకి వెళ్లే ముందు ఈ పోయంలో వచ్చే కొన్ని విషయాల గురించి మనం టెక్నికల్ టర్మ్స్ కూడా చూస్తాం. ఎందుకంటే ఆ వర్డ్స్ మీరు యూజ్ చేయాల్సి ఉంటారు. ఇప్పుడు డిఫారెస్టేషన్ అంటాము, క్లైమేట్ చేంజ్ అంటాము, గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఇవన్నిటికీ మనము కీవర్డ్స్ కి తెలుగులో కూడా ఒకసారి చూసేసుకొని తర్వాత పోయంలోకి వెళ్దాం. The poem Climate Change depicts the drastic consequences of global warming in an evocative manner అంటున్నారు. అంటే ఈ పోయంలో ఏమొస్తుందంటే భూమి వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడము, డ్రాస్టిక్ అంటే తీవ్రమైన ఒక దానికి ఫలితాలు ఉన్న ఒక విషయము, దానికి చాలా విషాదంగా ఒక దీనికి ఒక మీనింగ్ ఇస్తున్నారు అనమాట. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. Man is recklessly destroying the environment. రెక్లెస్లీ అంటే చాలా అలక్ష్యంగా మనము ఈ ఎన్వైరన్మెంట్ అంటే వాతావరణంని దాన్ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నాం, దాన్ని నష్టపరుస్తున్నాము అన్నది దీనిలో అర్థం. అండ్ డిస్టర్బింగ్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఈకోసిస్టమ్. డిస్టర్బ్ అనేది మీకు అర్థమైంది. డెలికేట్ అంటే చాలా సున్నితమైన, బ్యాలెన్స్ అంటే ఒక సంతులనం అన్నమాట, దాని సంతులనం. అండ్ ఈకోసిస్టమ్ అంటే దానికి పర్యావరణం. Industrialization, deforestation, pollution, and urbanization have all contributed to a significant increase in temperatures throughout the world. ఒక్కొక్క పదానికి నేను ఇప్పుడు అర్థం చెప్తాను. ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికరణ, అంటే ఇండస్ట్రీస్ వస్తాయి కదా, పారిశ్రామికరణ, దానికి ఇండస్ట్రియలైజేషన్ అంటారు. డిఫారెస్టేషన్ అంటే అడవి నిర్మూలన, అంటే ట్రీస్ కట్ చేసేస్తూ ఉంటారు కదా, దాన్ని అడవి నిర్మూలన అంటారు. పొల్యూషన్ అంటే కాలుష్యం. అండ్ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ. పట్టణీకరణ అంటే ఏంటి? బిల్డింగ్స్ వచ్చేస్తాయి, రోడ్స్ వచ్చేస్తాయి, గ్రామ ప్రదేశము ఒక పట్టణంగా మారిపోతుంది. దానికి ఇవన్నీ లక్షణాలు అన్నమాట అర్బనైజేషన్ అన్నది. Within a few decades, it's likely that the earth will become barren and inhospitable. ఈ 4 దానికి ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ చెప్పారు. ఈ ఇండస్ట్రియలైజేషన్, డిఫారెస్టేషన్, పొల్యూషన్ అండ్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెరుగుతుంది, టెంపరేచర్ ఇంక్రీస్ అవుతుంది అన్నది. నెక్స్ట్ లైన్ ఏంటి అంటే కొన్ని శతాబ్దాల్లో, డీకేడ్స్ అంటే శతాబ్దాల్లో మన అర్త్ అంటే మన భూమి ఏమైపోతుంది? బ్యారన్ అంటే బంజర్ జమీన్ గా అయిపోతుంది. ఇన్హాస్పిటబుల్ అంటే ఎక్కడ మనం ఉండలేము,
అంటే ఆదరించదు, మనం అక్కడ ఉండడానికి సపోర్ట్ చేయదన్నమాట. దాన్ని ఇన్హాస్పిటబుల్ అంటారు. అట్లా ఈ భూమి మారిపోతుంది అంటారు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది, పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది, మనం ఉండలేకపోతాము. Many species of animals and plants will become extinct. స్పీషీస్ అంటే జాతులు, చాలా ఇట్లాంటి ఒక జాతులు అనిమల్స్ కావచ్చు, అంటే జంతువులు కావచ్చు, లేకపోతే మొక్కలు కావచ్చు, అవన్నీ అంతరించిపోవడం అన్నమాట. అంటే దీని తర్వాత అవి ఉండవు అనడానికి ఎక్స్టింక్ట్ అనేది ఒక వర్డ్, ఎక్స్టింక్షన్ అంటారు. ఎక్స్టింక్ట్ అంటే ఇప్పటిదాకా భూమిపైన ఇవి ఉన్నాయి కానీ దీని తర్వాత ఉండవు అన్నది, అంతరించిపోయిన జంతువులు కావచ్చు లేకపోతే మొక్కలు కావచ్చు. Man cannot escape the inexorable consequences of his actions. అంటే మనిషి ఇట్లాంటి మనం చేసిన ఒక పనులు అట్లా ఉన్నాయి, ఎట్లాంటి పనులు చేస్తున్నామంటే దాని వల్ల వచ్చే ఫలితాలు, వలన వచ్చే ఒక పరిణామాల్ని మనం ఎదుర్కోలేకపోతాము అని చెప్తున్నారు. The survival of the human race is at stake. అంటే మానవ జాతి బతకాలంటే, జీవించాలంటే అది కూడా ఒక పెద్ద ఒక విషయం అయిపోయింది, దానికి ఒక ప్రశ్న చిహ్నం పడిపోయింది అన్నట్టు అర్థం అన్నమాట. However, even now it is not too late to make a start. అంటే ఇప్పుడు కూడా మనము లేట్ కాలేదు, ఇప్పుడైనా మనం సరిదిద్దుకోవాలి మన ప్రణాళికలను, మనం చేసే మన బతికే విధాన్ని మనం కొంచెం మార్చుకోవాలని అంటున్నారు. All of us can join hands and play at least a small role in reversing the damage inflicted on nature. అంటే ఇట్లా జరిగేదాన్ని మనం మారవాలి అంటే మనం అందరం కలిసి పనిచేస్తేనే ఇది జరుగుతుంది అని అంటున్నారు. The first step in this direction is to conduct a global debate. అంటే ఫస్ట్ స్టెప్ దీనిలో ఏముంటుంది, మనము ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక చర్చ జరుపుకోవాలి ఈ విషయం మీద. అంటే క్లైమేట్ చేంజ్ ఎట్లా జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతున్నాయి, యాక్చువల్లీ అన్ని నేషన్స్ మాట్లాడుకుంటున్నాయి క్లైమేట్ చేంజ్ ని ఎట్లా ఆపుదాము, ఎలాంటి మనము డెవలప్మెంట్ చేయాలి, మనము ఇది కార్బన్ అంటాం కదా దాన్ని అంతా యూజ్ చేయొద్దు ఎక్కువ, అట్లాంటి మనము రిసోర్సెస్ వాడొద్దు, గ్లోబల్ వార్మింగ్ పెంచొద్దు అన్నది అంటాము. ఇవన్నీ చర్చలు ఫస్ట్ జరిగితేనే నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తున్నారు. In fact, most of the countries are conducting those kind of conferences, world conferences of world leaders in order climate change conference అంటారు దాన్ని. Yeah, in order to make people aware of the dangers of climate change. So now let's get to the poem. Now that we have understood what the poem is all about, let's now get to the poem itself. 5 స్టాంజాస్ ఉన్నాయి ఈ పోయం లో, అన్నిటికీ 4 లైన్స్ అన్నమాట. ఒక్కొక్కటిగా చదువుతాము, మళ్ళీ దానికి అర్థం కూడా చెప్తాం. I don't want my children to see the earth die. నేను నా పిల్లలు ఈ అర్త్ అన్నది మనం భూమి అనుకోవచ్చు, నెల అనుకోవచ్చు, కానీ అర్త్ అనేది ఇక్కడ ఈ క్యాపిటల్ రాశారు కాబట్టి ఇది మన గ్రహం అనుకోవచ్చు. మన గ్రహం చనిపోకుండా ఉండాలి అంటే, మన పిల్లలు అది చూడకూడదు అంటే ఏం చేయాలి అన్నది. And the capital E is also to emphasize, to emphasize that she's talking about the earth Planet in this thing. So her importance, her focus, her emphasis is on earth, where fishes don't swim and birds don't fly. ఫిషెస్ అంటే చేపలు, అవి స్విమ్ అంటే ఈత వాళ్ళు ఫిషెస్ లేకపోతే స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి కదా, అది కాకుండా మరి పక్షులు కూడా ఎగరవట, అట్లా ఉంటుంది అన్నది. With no air for breathing, no water to drink. అంటే గాలి ఉండదు, మనం శ్వాసం తీసుకోవడానికి గాలి కూడా మిగలదు, మళ్ళీ మనం తాగడానికి మంచి నీళ్లు కూడా ఉండవు. When global conditions will make the land sink. అంటే ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మన ల్యాండ్ అంటే భూమి కృంగిపోవడం. ఎందుకు కృంగిపోతుంది అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. సింక్ అన్నది భూమి కృంగిపోవడం. దానికి ఎందుకు అంటే ఇప్పుడు గ్లోబల్ టెంపరేచర్ వేడెక్కిపోతుంది అనుకోండి భూమి, అప్పుడు పోలార్ క్యాప్స్ ఉంటాయి కదా, ఐస్ క్యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయ్యేటప్పుడు ఆ నీళ్ళంతా వచ్చి సముద్రంలో కలిసేటప్పుడు ఆ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే లో లయింగ్ ఏరియాస్ ఎక్కడ భూమి లెవెల్ తక్కువగా ఉంటుందో అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట, దానిపైన నీళ్లు వచ్చేస్తాయి. దాన్ని గ్లోబల్ వార్మింగ్ కి ఇఫెక్ట్ అని చెప్తాము. దానివల్ల ఏమవుతుంది, మనకి మిగిలే భూమి చాలా తక్కువ ఉంటుంది మనం ఉండడానికి. So basically also if you just look at the impact of the first 4 lines in the first stanza, she's immediately trying to shock you with the first 2 sentences itself, that I don't want my children to see the earth die. So she's talking about the death of the planet earth on which we all live, which is itself an extreme kind of an emotion for the poet to make. So what the poet wants to do is to shock you and to make you feel surprised. Arey, what is the poetess saying? She's talking about the death of this planet earth. So the idea is to have a shock element. Number 2, where fishes don't swim and the birds don't fly. So something very These are unnatural. beautiful things that happen kada. And very unnatural things. If the fish don't swim and the birds don't fly,
what kind of a planet and nature are we talking about? And there is no air for breathing and no water to drink. Imagine no air, no gali and no manchinillu either. So, and then as Uma explained, when global conditions will make the land sink. So something she's trying to picture and talk about very extreme conditions in a planet of tomorrow, but she's trying to say that that day can actually happen very soon. మనం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటున్నాం, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ బిగిన్ టు హ్యాపెన్. అందుకనే క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఇప్పుడు చాలా పెద్ద క్రైసిస్ గా కనపడుతోంది. నెక్స్ట్ స్టాంజా. I don't want emissions to stay in the air. Emissions as in from the industrial chimneys, industrial plants, the pollution that is left into the air. So I don't want emissions to stay in the air. ఎమిషన్స్ అంటే ప్రసరణము. అంటే ఇప్పుడు తను అన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి గాలి వస్తుంది, స్మోక్ వస్తుంది, అవన్నీ పొల్యూట్ చేస్తాయి కదా. అట్లాగే మనం వెహికల్స్ తీసుకుంటే సల్ఫర్ డైఆక్సైడ్ అంటాము, అట్లాంటి గాలి బయటకు వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అని వస్తుంది, దాన్ని ఎమిషన్స్ అంటాం. దానికి ఒక టాక్సిసిటీ ఉంటుంది, అంటే ఒక విష పదార్థం లాగానే అవి ఉంటాయి అన్నమాట. అది గాలిలో ఉండడం వలన మనకు చాలా జబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఢిల్లీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందరు ఇట్లా మాస్క్ వేసుకుంటున్నారు, అది అన్ని చోట్ల అవుతుంది. ఎందుకంటే పొల్యూషన్ వల్ల, అదేంటి ఎమిషన్స్ వల్ల వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్ అంటారు. అట్లా ఉన్న ఎమిషన్. Emission is a noun that comes from the verb emit, EMIT, and emission is the noun for that. To fill our lungs and to spread everywhere. That is the emissions, to fill our lungs with that polluted smoke and to spread everywhere. లంగ్స్ అంటే ఇక్కడ ఊపిరితిత్తులు అన్నమాట. మనకి ఊపిరితిత్తులు, దాంతో మనం బ్రీత్ చేస్తాం కాబట్టి ఆ దానిలో అంతా ఎమిషన్స్ వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ మాత్రం కాదు లోకం మొత్తం అది స్ప్రెడ్ అయిపోతే మనం అసలు శ్వాసం తీసుకోలేకపోతాం అన్నమాట. To cause global warming, submerging the land. To stop all this mess, we should lend our hand. టు స్టాప్ గ్లోబల్ వార్మింగ్ అంటే మళ్ళీ మనం చెప్పినట్టు ఈ భూమి వేడెక్కిపోవడం అన్నమాట. గ్లోబల్ వార్మింగ్. సబ్మర్జింగ్ అవర్ ల్యాండ్. సబ్మర్జింగ్ అనేది కరెక్ట్ మీనింగ్ అన్నమాట. సబ్మర్జింగ్ ఏంటి, నీళ్ల కింద భూమి వచ్చేస్తే దాన్ని సబ్మర్జ్ అంటారు, అది మునగడం అన్నమాట. అట్లా మునిగిపోవడం అన్నది జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ తోటి. అందుకని మనం ఏం చేయాలి, టు స్టాప్ ఆల్ దిస్ మెస్ అన్నదానికి గజిబిజి లాగా చాలా మెస్సీగా అయిపోతుంది అంటాం కదా, గజిబిజి అయిపోతుంది. దానికోసం మనంతా లెండ్ అవర్ హ్యాండ్ అనేది దీనికి ఒక ఫ్రేజ్ అన్నమాట. లెండ్ అవర్ హ్యాండ్ అంటే మనం ఎట్లా సహాయం చేయగలుగుతాము, ఎట్లా సహకరించగలుగుతాము దీన్ని ఆపడానికి. అంటే దీన్ని టు స్టాప్ ఆల్ దిస్ మెస్ అంటే ఈ గజిబిజిని ఆపడానికి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, సహకరించగలుగుతాము. నెక్స్ట్ వన్. Nature is dying together with us. We wouldn't exist here but for the green grass. అంటే నేచర్ అన్నది ఏంటి, మనకు ప్రకృతి మనతో పాటు చనిపోతుందట. అది ఆ లైన్ లో వస్తుంది. నేచర్ ఇస్ డ్రైయింగ్ టుగెదర్ విత్ అస్. మనతో పాటు ప్రకృతి కూడా చనిపోతుంది. ఎందుకంటే మనము ఇక్కడ అసలు ఉండము. ఎందుకు, గ్రీన్ గ్రాస్ లేకపోతే, అంటే పచ్చ గడ్డి. గ్రీన్ గ్రాస్ అంటే పచ్చ గడ్డి లేకపోతే మనం ఉండము. అందరికీ అది తెలిసిన విషయమే కదా. ఎందుకు, పచ్చ గడ్డిలోనే ఫోటోసింథసిస్, అంటే గ్రీన్ ఏమైనా ట్రీస్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. సన్ తోటి వచ్చి ఫోటోసింథసిస్, దాంతో ఫుడ్ వస్తుంది, కాబట్టి మనం ఉంటాము. కాబట్టి గడ్డి లేకపోతే, అంటే గ్రీన్ గ్రాస్ లేకపోతే మనమే బతకము అన్నది ఒక సింపుల్ గా చెప్పారు. We must prevent nature from saying farewell. If it dies, we die as well. Very powerful lines. We must prevent nature from saying farewell. Farewell as in saying goodbye in terms of a death. End of nature. ప్రకృతి మనకు బై అంటుందట. ఫేర్వెల్ అంటే ఇంకా లేదు, బై దీంతో కథం అన్నట్టు చెప్తుందట. అది ఎందుకంటున్నారంటే, అది ఆ ప్రకృతి చనిపోయింది అనుకోండి, మనం కూడా చనిపోయినట్టే అన్నది ఒక చాలా పవర్ఫుల్ ఒక లైన్ అన్నమాట. ఇఫ్ ఇట్ డైస్ వి డై యాజ్ వెల్. ఈ ఒక్క లైన్ మీకు ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ డైస్ వి డై యాజ్ వెల్ అంటే ఇది ఎక్కడ వచ్చింది, ఏమొచ్చిందని మనం చెప్పాలి. అప్పుడు ఏంటి, దేని చెప్తున్నారు, నేచర్ ని చెప్తున్నారు, గ్రీన్ గ్రాస్ ని చెప్తున్నారు. అట్లాంటి విషయాలు ఉండకపోతే మనం కూడా మిగలము, ఈ భూమి మీద మనం మిగలము అన్నది చెప్తున్నారు. So the question that may come is that what is it referring to? So you should know where the line is taken from and what is it referring to, whether it's referring to nature or green to emissions or green grass, anything. So which is why it's very important for you not to be looking at summaries of poems but to understand it line by line the way we are doing it out here. కాంప్రిహెన్షన్ గా వాళ్ళు చిన్నగా ఒక 10 minutes లో 5 minutes లో చెప్పేస్తారు. అప్పుడు మీకు లైన్స్ రావు, కీవర్డ్స్ దానిలో రావు. అవి చాలా ముఖ్యం. మనం అర్థం చేసుకుంటేనే మనం ఇప్పుడు ఇఫ్ ఇట్ డైస్ అన్నప్పుడు ఇట్ అనేది ఏంటి, నేచర్ లో ఏం చెప్పారు, గడ్డి గురించి కూడా మాట్లాడారు కదా అన్నది జ్ఞాపకం వస్తుంది, అది చెప్పగలుగుతాం. What could human beings activities mean
to make our planet one big rubbish bin. అంటే మన మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు, యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, మన మనిషి కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయి అంటే మన గ్రహాన్ని, ప్లానెట్ అంటే గ్రహం, దాన్ని ఒక పెద్ద రబ్బిష్ బిన్, రబ్బిష్ అంటే చెత్తకుండ, అది చెత్తకుండి అంటారు కదా, డస్ట్ బిన్, దాన్ని చెప్పినట్టు అంటున్నారు. అంటే మనం ఈ గృహాన్ని ఒక చెత్తకుండి లాగా ట్రీట్ చేస్తున్నాం, దానిలో ఏదేదో వేసేస్తున్నాం అనమాట. దాని వలన మనది కార్యకలాపాల వల్ల ఈ పరిణామం ఏముంటుంది అనేది చెప్తున్నారు. No matter that you may be only a teen, it's never too early or late to go green. మీరు టీన్ గానే ఉండొచ్చు. టీన్ అంటే 13 years నుంచి 19 years వరకు ఉన్న వాళ్ళని టీన్ అంటారు, టీనేజర్ అంటారు. టీన్ అంటే మీరందరూ టీనేజర్సే. అంటే టూ ఎర్లీ, నేను చిన్న దాన్ని కదా, నేనేం చేయగలుగుతాను, చిన్న పాపని కదా, ఏం చేయగలుగుతాను అని అనలేరు మీరు. ఎందుకంటే ఎప్పుడు మీరు, మీ బామ్మ కూడా అనలేదు. ఎందుకంటే ఏమంటున్నారు, ఇట్ ఈస్ నెవర్ టూ ఎర్లీ ఆర్ టూ లేట్. అంటే మీరు ఏ ఏజ్ అయినా మీరు గ్రీన్ గా కావచ్చు. గ్రీన్ అవ్వడం అనేది పచ్చగా కలర్ వేసుకోవడమో డ్రెస్ వేసుకోవడమో కాదు, అంటే మీరు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా అయిపోవడం అనమాట. అంటే ప్లాస్టిక్లు వాడకుండా, ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా, ఇట్లా మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ కానీ అట్లాంటివి వేస్ట్ చేయకుండా చాలా సస్టైనబుల్ ఒక లివింగ్ తీసుకోవాలి అంటే దాన్ని గోయింగ్ గ్రీన్ అంటాం. కెమికల్స్ ఎక్కువ వాడకుండా అట్లాంటి దాన్ని గోయింగ్ గ్రీన్ అంటాం. ఈకో ఫ్రెండ్లీ అంటారు, గోయింగ్ గ్రీన్ అంటారు. To show our children the beauty of life, to help polar bears and pandas survive. అంటే మన పిల్లలకు ఈ బ్యూటీ ఆఫ్ లైఫ్, ఈ జీవిత సౌందర్యాన్ని చూపించడానికి కోసం, అండ్ టు హెల్ప్ పోలార్ బియర్స్. పోలార్ బియర్స్ అంటే ఏంటంటే ధ్రువ ఎలుగుబంటి అంటారు కదా, ఎలుగుబంటి అన్నది నల్లగా ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ జూలలో చూస్తాం. కానీ ధ్రువ ఎలుగుబంటి అంటే అది ఆర్క్టిక్ రీజన్, అంటే నార్త్ పోల్ అంటాం కదా, భూమిలో పైన చాలా ఐస్ ఉంటుంది, అక్కడ వైట్ కలర్ లో ఈ పోలార్ బియర్స్ అన్నది ఉంటాయన్నమాట. అవి అలాంటి జంతువుల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం చెప్పాం కదా, ఇప్పుడు భూమి టెంపరేచర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో, వేడెక్కిపోతుందో, అప్పుడు అక్కడ పోలార్ రీజన్ లో ఉన్న ఐసే మెల్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అది మెల్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఐస్ లేకపోతే ఆ పోలార్ బియర్స్ ఉండలేవు. అందుకనే ఆ పోలార్ బియర్స్ ని సిగ్నిఫికెంట్ గా ఇక్కడ తెచ్చారు. అట్లాగే అండ్ పాండాస్ సర్వైవ్. పాండాస్ అనేది చైనాలో ఉంటాయి, కానీ అవి కూడా చాలా ముద్దుగా ఉంటాయి. మనం ఇప్పుడు బొమ్మలు చూస్తాం కదా, చిన్న పిల్లలకు మనకు స్టఫ్డ్ టాయ్స్ మోస్ట్లీ చాలా మటుకు ఏముంటాయంటే పాండాస్ ఉంటాయి. ఎందుకంటే చాలా స్వీట్ గా ఉంటాయి చూడడానికి, ఇట్లా నల్ల నల్ల కళ్ళు ఉంటాయి, దానికి వైట్ కలర్ ఉండొచ్చు, బ్రౌన్ కలర్ ఉండొచ్చు, అట్లా బొమ్మలు అయితే దొరుకుతాయి. మీరు కూడా ఈ పిక్చర్ లో కూడా మీరు చూడొచ్చు పాండాస్ అనేది ఎట్లా ఉంటాయి అనేది. అంటే అట్లాంటివి ఈ భూమి మీద బ్రతకాలంటే, To claim to the world that this stock should gain weight, let's firstly take part in the global debate. అంటే ఇలాంటి మాటలు చర్చలకు ఒక విలువ రావాలి అంటే, దానికి ఒక ఇంపార్టెన్స్ రావాలి అంటే, మనము ఫస్ట్ ఏం చేయాలి, ఈ ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి మనం చర్చించుకోవాలి అన్నది ఇక్కడ అంటున్నారు. అంటే మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే అవగాహన వస్తుంది. అవగాహన వస్తే దాని తర్వాత యాక్షన్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్. చెప్పారు కదా, వి మస్ట్ గో గ్రీన్ అన్నది. గో గ్రీన్ అన్నది అవన్నీ మీనింగ్స్ అనమాట. డిఫారెస్టేషన్ ఉండకూడదు, ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, పొల్యూషన్ లేకుండా, ఇవన్నీ గోయింగ్ గ్రీన్ కి ఒక సింబల్స్ అన్నమాట. So basically in this poem the poetess is actually making a very desperate plea. She's trying to tell you that the situation is very grim, crisis అన్నమాట, is very grim, it is very serious, and that everyone should realize how serious it is, and that unless everyone contributes to taking part in the global debate and going green, and as she says, it's never too late to go green, that everyone irrespective of age or even if someone is in teenage should actually too early or late, early or too late, should take part in the green campaign in order to make our environment be safe for the earth, planet earth to survive. So that is the larger message of this particular poem. దీనిలో ఏముంటదంటే, మనకి ప్రశ్నలు ఎట్లా లావచ్చు అంటే, మనం చెప్తూ ఉన్నాం కదా, ఒక్కొక్క లైన్ మనం నీట్ గా చదువుకోవాలి, ఎక్కడొచ్చింది ఏంటి అనేది మీరు మళ్ళీ వీడియో చూసుకుంటే మీ మైండ్ లో వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ ద ఎర్త్ డై, దానికి అనోటేట్ అంటారు. అనోటేట్ ద ఫాలోయింగ్ అంటే మనం ఏం చెప్పాలి, ఈ లైన్ ఎక్కడ ఏ పోయంలో వచ్చింది, క్లైమేట్ చేంజ్ అన్న పోయంలో వచ్చింది. ఎవరు రాశారు, జూలియా మెల్నికోవా అన్న పోయటెస్ రాశారు. తను రష్యన్ పోయటెస్, తను క్లైమేట్ చేంజ్ గురించి చాలా పనిచేశారు, ఇది రాశారు. అండ్ ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ ది ఎర్త్ డై అన్నది దీనిలో వచ్చే ఫస్ట్ లైన్ అన్నది కూడా మనం
చెప్పొచ్చు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి అది రాయొచ్చు. ది ఫస్ట్ లైన్ ఆఫ్ ద పోయం, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ టు ద పోయం దట్ మా పిల్లలు ఈ భూమి చనిపోతూ ఉంటే చూడకుండా ఉండాలి, అట్లాంటి ఒక పరిస్థితి రాకూడదు అన్న విషయం చెప్తున్నారు. ఈ పోయం ఇస్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ అబౌట్ ది ఇర్రెస్పాన్సిబుల్, రెక్లెస్ గా చేస్తున్నామన్నాం కదా, మనం రెక్లెస్ యాక్షన్ వలన, మన రెక్లెస్ యాక్షన్ వలన ఎట్లా ఈ భూమి పాడైపోతుంది, రేపు ఎవరు మిగలరు ఈ ఈ భూమి మీద, ఫిష్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఏమి కూడా మిగలవు, గాలి కూడా ఉండదు మనకు శ్వాసించడానికి, నీళ్లు ఉండవు, అవన్నీ ఈ దీనిలో చెప్తున్నారు. అంటే ఇవన్నీ లేకపోతే ఏంటి, గ్రీన్ గ్రాస్ లేకపోతే చెప్పారు కదా, మనమే బతకం, మనమే మిగలము. కాబట్టి దట్ ఈస్ వేర్ దిస్ లైన్, ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ లైన్ మనం అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. The other aspect that you need to look at in this particular poem as a poetic device is the rhyming couplets. So you see the first stanza, the last word is die, fly, then drink, sink. So there is a certain kind of rhyming in the last word of every line. అంటే ఇక్కడ 5 స్టాంజాస్ ఉన్నాయి, ఒక్కొక్క స్టాంజాకి 4 లైన్స్ ఉంది. ఫస్ట్ సెకండ్ అంటే 1 2 3 4 AABB అట్లా వస్తుంది, అది రైమింగ్ అన్నమాట. డై, ఫ్లై, డ్రింక్, సింక్, ఎయిర్, వేర్, ల్యాండ్, హ్యాండ్, అట్లాగే అస్, గ్రాస్, ఫేర్వెల్, యాజ్ వెల్, మీన్, బిన్, అట్లా, టీన్, గ్రీన్, లైఫ్, సర్వైవ్, wait, debate. So you can see the last word will always be rhyming. That's a poetic device that the poetess has used in this particular poem. So essentially, as Uma said, you need to know the lines of each of all the 5 stanzas, where it is taken from, and irrespective of where it is taken from, at least in this poem, you will be expected to explain the entire context, the dangers of that the environment in the world is facing, what is the poetess trying to tell, what is her appeal at this point in time, all that you need to explain irrespective of where the line is taken from. అంటే మీరు ఈ 5 మెయిన్ టర్మ్స్ అనుకోండి, అవి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లైమేట్ చేంజ్ అనేది ఎట్లాగో టైటిల్లో ఉంది, దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్, ఇండస్ట్రియలైజేషన్, డిఫారెస్టేషన్, పొల్యూషన్, అర్బనైజేషన్, ఈ 5 టర్మ్స్ మీరు జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, దీని అరౌండ్ మీరు ఒక కాంటెక్స్ట్ చెప్పేసేయచ్చు. పోయట్ నేము అదైతే మీరు చెప్తారు, కానీ దాని తర్వాత ఈ 5 టర్మ్స్ అరౌండ్ మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎట్లా వరల్డ్ స్పాయిల్ అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. In a separate video we will discuss all the question and answers relating to the 5 poems. So in that we will discuss climate change also. But largely what you could do is that depending on what Uma and I have explained so far, you could prepare a general answer, and for any line that is given to you from this particular poem, that would kind of fit in. But like we said, you will have to remember when it says it, what it refers to. మనం ముందు చూసినట్టు అది మనం గుర్తు పెట్టుకోవాలి, అది కాంటెక్స్ట్ ఎక్కడ వస్తుంది అన్న దాంతోటి టు స్టాప్ ఆల్ దిస్ మెస్ we should lend our hand. వాట్ ఈస్ దిస్ మెస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అని అడగొచ్చు. అంటే ఆ మెస్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఇట్లా ఎమిషన్స్ ఉన్నాయి, లంగ్స్ అన్ని పొల్యూట్ అయిపోతున్నాయి, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అవన్నీ మనం చెప్పేసేయచ్చు అనమాట. కానీ ఆ మెస్ ఏంటి అన్నది మన మనసులో మాత్రం అది ఉండాలి. రైట్, ఓకే. So I hope this poem is clear. It should not be much of a problem, but as we said right at the beginning, this is about an important and a very significant issue, contemporary issue that concerns all of us very, very deeply. Thank you very much for watching. Thank you so much for watching. చెన్నైలో వైదిక సంప్రదాయంగా ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు.